పాప ఈయన ఎంతో కన్విన్స్ చేసి చెబుతున్నాడు, కాదయ్యా దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పోడు, దేవుడు నిజంగా యేసు ప్రభు అయ్యా అని చెప్పి ఈయన సువార్త చెబుతున్నాడు. వాడేమో నువ్వేనన్నా చెప్పు సార్ నేనెన్నో అని ఎగిరి పడుతున్నాడు ఈయన మీద. దాదాపు అరగంట సేపు వాడు వాదిస్తానే ఉన్నాడు. ఈ అరగంట సేపు వాదన విన్న ఆ పక్కోడు లేచి వచ్చి వీడి పక్కన కూర్చొని, ఒరే దౌర్భాగ్యుడా, దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నమ్మవేమో దరిద్రుడా, నేను నమ్ముతా. ఆ దేవుడు యేసు ప్రభు అంటే కూడా నేను ఇప్పుడు నమ్ముతా అన్నాడంట. వచ్చి కూర్చున్నాడు. పాపం ఈయన లేచి వెళ్ళాడు. చెప్పి ఈయన లేచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు చెప్తున్నాడు, నేను నమ్ముతారా దరిద్రుడా, ఎందుకు తెలుసా, నీ పక్కన కూర్చొని ఇప్పటిదాకా చెప్పినోడు ఎవరో తెలుసా, భయంకరుడు రా నాయన. వాడి చరిత్ర అంతా తెలుసురా నాకు. నువ్వు అరగంట సేపు వాదిస్తే వాడు నీ తల పగలగొట్టకుండా లేచి వెళ్ళాడంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు రా. ఆ దేవుడు యేసు ప్రభువేరా, లేకపోతే నీ తల ఇప్పటికీ 31 అయిపోయేది. ఎందుకంటే వాడికి ఎదురు ఎవడన్నా చెబితే వాడిని తలల పగలగొట్టాడు మీకు తెలీదు, నాకు తెలుసు. వాడంతా సైకో. వాడు సైలెంట్గా లేచిపోయాడంటే, ఇంతసేటు నువ్వు వాడి మీదకి ఎగిరెగిరి దూకినా కూడా వాడు నిన్నేమనకుండా పోయాడంటే, వామ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు నాకు అర్థమైందిరా.